నా పేరు సామాల శ్రీనివాసరావు. మాది నర్సీపట్నం నియోజకవర్గం. చాలా వరకు డెవలప్ అయింది నర్సీపట్నం నియోజకవర్గం అంటే అది కేవలం అయ్యన్న పాత్రుడు గారి దయ వల్ల. డిగ్రీ కాలేజీ, తర్వాత అంతకుముందు ఏపీఆర్ఎస్, ఇటువంటి కాలేజీలు, ఏరియా హాస్పిటల్, ఎన్టీ రామారావు గారు ప్రతిపాదించినటువంటి ఏరియా హాస్పిటల్ కూడా ఆయన దయ వల్లే వచ్చింది. రోడ్లు కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. నర్సీపట్నం డెవలప్మెంట్ అయ్యింది అంటే కేవలం ఒక్క అయ్యన్న పాత్రుడు గారి వల్లే తప్ప ఎంతోమంది నాయకులు ఆ మధ్య వచ్చారు, ఎవరు కూడా ఆ మాత్రం డెవలప్ చేయలేక. మళ్ళీ మేము అయ్యన్న పాత్రుడు గారే రావాలి, ఆయన వస్తేనే మళ్ళీ డెవలప్మెంట్, ఇంకా దీనికి మించి డెవలప్మెంట్ అవుతుందన్న ఆశ. మాకైతే ఒపీనియన్ అంటే అయ్యన్న పాత్రుడు గారే. ఎందుకంటే గతంలో గవర్నమెంట్ హాస్పిటల్ 150 పడకల హాస్పిటల్ తెప్పించారు, అలాగే పాలిటెక్నిక్ కాలేజీ కట్టించారు, ఇంజనీరింగ్ కాలేజీ కట్టించారు. డెవలప్ అయితే ఆయన పదవి చేయగల చిత్తాత్మక ఉంది, ఇంకా వేరే ఎమ్మెల్యేకి అయితే లేదు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాయిష్ అండి. మాది చిట్టపల్లి గ్రామం. మా గ్రామమే కాదు, మొత్తం నర్సీపట్నం నియోజకవర్గం మొత్తం డెవలప్ అవ్వడానికి కారణం చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. అతను చాలా మహోత్తరమైన కార్యక్రమాలు చేశారు. మా నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చారు, పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చారు, అలాగే ఎన్టీఆర్ మినీ స్టేడియం కట్టారు. అలాగే మా గ్రామంలో వీధికి కూడా సిమెంట్ రోడ్లు వేయించారు, ఎల్ఈడి లైట్లు వేయించారు. మా గ్రామం డెవలప్ అవడానికి ప్రధాన కారణం చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధ్యక్షుడు అయ్యన్న పాత్రుడు గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు రేపు 24 ఎలక్షన్లో. ఇప్పుడు నర్సీపట్నం నియోజకవర్గం అనేది అభివృద్ధి చెందాలంటే కూటమి గెలాలి. జనసేన, టీడీపీ, బీజేపీ మొత్తం కూటమి గెలిస్తే మనకు అభివృద్ధి చెందుతుంది. రెండోది ఏంటంటే ఈ రోజున మనకి నూటలుగా నర్సీపట్నం అభివృద్ధి చెందింది అంటే అయ్యన్న పాత్ర వల్ల అభివృద్ధి చెందింది. మనకి పేరు ఊనానాజీ అండి. నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు గారు వస్తే బాగా అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాం. గత 5 ఏళ్ళలో చూసుకుంటే పెద్ద డెవలప్మెంట్ కానీ ఏమీ లేదు. అందుకని చెప్పేసి ఇక్కడ అయ్యన్న పాత్రుడు కానీ గెలిపించుకుంటే మనకి ఏది కావాలన్నా సరే డెవలప్ అయ్యేటట్టుగా. కానీ నియోజకవర్గంలో ఎవరు వస్తే డెవలప్ అవుతారు? మా నర్సీపట్నం నియోజకవర్గంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు వస్తే మాకు అభివృద్ధి జరుగుతుంది మేము ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు మీకు అయ్యన్న పాత్రుడు గారు వస్తే నర్సీపట్నం డెవలప్ అవుతుంది? అవును సార్, 100% అయ్యన్న పాత్రుడు గారు రావాలి నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా. నమస్తే, మీ పేరు? నాని అండి. ఇప్పుడు నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరఫున పెట్ల ఉమా గణేష్ గారు, మరి టీడీపీ తరఫున అయ్యన్న పాత్రుడు గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 2024 ఎలక్షన్లో నర్సీపట్నం అభివృద్ధి చెందాలంటే ఏ పార్టీ వస్తే మీకు మంచిది అని అనుకుంటున్నారు? రావాల్సిన తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకున్నాం. అయ్యన్న పాత్రుడు గారు గెలిస్తే డెవలప్ ఉంటుంది అనుకుంటున్నారా? ఫుల్గా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు మీరు గత 5 ఏళ్ళలో ఏం డెవలప్ కనిపిస్తుంది? ఒక్క రోడ్డు కానీ ఏ పని కూడా చేయట్లేదు. ఇప్పుడైతే మాత్రం అయ్యన్న పాత్రుడు గారు వస్తే నర్సీపట్నం నియోజకవర్గం అంతా కూడా డెవలప్ అవుతుంది, అన్ని డెవలప్మెంట్ అవుతాయి. నర్సీపట్నం నియోజకవర్గంలోని ఉమా గణేష్ గారు, అయ్యన్న పాత్రుడు గారు పోటీ చేస్తున్నారు కదా, మరి నర్సీపట్నాన్ని ఎవరైతే డెవలప్ చేయగలరు? ఇప్పుడు 2024 ఎలక్షన్లో ఎవరైతే వస్తే మీకు అభివృద్ధి చెందుతారని అనుకుంటున్నారు మీరు? ముఖ్యంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. మిగతా నియోజకవర్గాలకి ఇక్కడికి తేడా ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే పోటీ జరుగుతుందండి. కానీ ఇక్కడ అలా కదండి. ఇక్కడ అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి గెలిస్తే డైరెక్ట్ మంత్రి అండి. ఒక మంత్రి చేసినట్టుగా ఒక ఎమ్మెల్యే ఆ నియోజకవర్గాన్ని డెవలప్ చేయడం అనేది కొద్దిగా కష్టం అండి. ఇక్కడ మంత్రి గారు అయితే మిగతా మంత్రుల నుంచి సహకారం తీసుకొని ప్రతి శాఖ నుంచి కూడా మనకు అన్ని కార్యక్రమాలు తీసుకొచ్చి మనకి నియోజకవర్గాన్ని అన్ని విధాల సక్సెస్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే అయ్యన్న పాత్రుడు గారికి ఓటేసే నర్సీపట్నం నియోజకవర్గంలో గెలిపించుకోవాలండి. గత మన 5 సంవత్సరాల్లో మనం ఇక్కడ అభివృద్ధి శూన్యం మనం చూసాం. గతంలో మనకి చాలా మనకి సీసీ రోడ్లు కానీ, ఎడ్యుకేషనల్గా చూసుకుంటే విద్యా సంస్థలు కానీ, నెక్స్ట్ చాలామంది 150 పడకల ఆసుపత్రి తెచ్చారని చెప్తున్నారు. కానీ తెచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉందో మనం అందరం చూస్తున్నాం. చివరికి సెల్ ఫోన్లో ఆపరేషన్ చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. నా పేరు శ్రీనివాసరావు. అయ్యన్న పాత్రుడు గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. 150 పడకల ఆసుపత్రి, పాలిటెక్నిక్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇంకా అధికారంలోకి వస్తే ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తారని మనం అయ్యన్న పాత్రుడికి ఓటేస్తే అభివృద్ధి చెందుతుందని కోరుచున్నాం. నమస్తే, మీ పేరు?
లోవరాజు అండి, గజాల లోవరాజు. ఇప్పుడు నర్సీపట్నం నియోజకవర్గంలో అయ్యన్ పాత్రి గారు, ఉమా గణేష్ గారు ఇద్దరు కూడా పోటీ చేస్తున్నారు. అవును. ఇప్పుడు నర్సీపట్నం డెవలప్ అవ్వాలంటే నీకు ఎవరు వస్తే బాగుంటుంది? అయ్యన్ పాత్రి గారు రావాలని, అభివృద్ధి చేస్తారని మా అయ్యన్ పాత్రి గారు కావాలి. ఆయన వస్తేనే మీకు అభివృద్ధి, ఆయన వస్తేనే మాకు అభివృద్ధి చెందుతుంది. 2024 ఎలక్షన్లో మరి అయ్యన్ పాత్రి గారు కావాలి. అయ్యన్ పాత్రే కావాలి. కుబ్రాల గోపాలరావు. ఇప్పుడు నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరపుని, టీడీపీ తరపుని ఉమా గణేష్ గారు, అయ్యన్ పాత్రి గారు పోటీ చేస్తున్నారు. మీకు నర్సీపట్నం నియోజకవర్గం మొత్తం కూడా డెవలప్ అవ్వాలంటే, ప్రతి గ్రామంలో డెవలప్ అవ్వాలంటే గణేష్ గారు కావాలా, అయ్యన్ పాత్రి గారు కావాలా? నాకైతే అయ్యన్ పాత్రి గారు కావాలి. గణేష్ గారు వచ్చి 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు. చెట్టుపల్లికి అయితే ఏమీ చేయలేదు. సిసి రోడ్లు కానీ ఏమీ కానీ కాలువలు కానీ ఏమీ చేయలేదు. ప్రతి ఇలా మొన్న వచ్చి అలాగే వెళ్ళిపోయారు. ఏంటి సంవత్సరానికి ఒకసారి వస్తారు, వెళ్ళిపోతారు, కనబడతారు, వెళ్ళిపోతారు. మాకైతే ఏమీ చేయలేదు. అయితే ఇప్పుడు అయ్యన్ పాత్రి గారు వస్తే డెవలప్ అవుతుంది, పూర్వంలాగా అయ్యన్ పాత్రి గారు వస్తే డెవలప్ అవుతుంది, ఆయన చేస్తారు కూడా. నర్సీపట్నం డెవలప్ అవ్వాలంటే అయ్యన్ పాత్రి గారు వస్తే మంచిదా, ఉమా గణేష్ గారు వస్తే మంచిదా? అయ్యన్ పాత్రి గారు వస్తే మంచిది. గట్టిగా చెప్పు. అది మాకు పెట్టలు గణేష్ వచ్చాడు కానీ మాకు ఏది అవకాశం లేదు. 5 సంవత్సరాలు బట్టిని ఓ మురికి కాలువలు కానీ, ఓ కిల్లి కీములు కానీ, ఓ కుళాయిలు కానీ ఏది కూడా మాకు ఇవ్వలేదు. మాకు ఇచ్చేది 5 సంవత్సరాలు బట్టి అతను ముఖం ఎలాగుందో మాకు చూపెట్టలేదు. ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నారు, ఎలాగేసేస్తాం. ఇప్పుడు ఆ సార్ ఎక్కాడంటే మాకు ప్రతిది కూడా ఎక్కిన కాడి నుంచి ఇల్లులు ఇచ్చాడు, క్రీములు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు అయ్యన్ పాత్రుడు. ఇప్పుడు అయ్యన్ పాత్రుడు కూడా వస్తేనే మాకు అన్ని అవకాశాలు బాగుంటాయి. పెట్టలు గణేష్ వస్తే మాత్రం మాకు ఏది అవకాశం బాగోదు. ఇంకా మాకు ఏదన్నా అవకాశాలు ఉన్నా అవి పోతున్నాయి కానీ మాకు రాలేదు.